హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం బ్యాక్ టు బేసిక్స్ 33 పార్ట్ రెస్ట్రిక్ట్ స్టేజ్ మూవ్మెంట్ బేస్డ్ ఆన్ రూల్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ బీపీఎఫ్. సో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటి అంటే ఒక బీపీఎఫ్లో మనం స్టేజెస్ మూవ్ చేసేటప్పుడు రోల్స్ బేస్ చేసుకుని అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ యూజర్స్ మాత్రమే మనం అలౌ చేయాలి. అలా కాకుండా వేరే సెట్ ఆఫ్ యూజర్స్ కనుక ఈ బీపీఎఫ్ మీద వర్క్ చేస్తాము అని అనుకుంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. దీన్ని మనం ఎట్లాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే నా సేమ్ ఒక డెమోలోకి మనం వెళ్ళే ముందర సో జస్ట్ నా కాంటాక్ట్ ఎంటిటీని తీసుకుంటున్నాను. ఆ కాంటాక్ట్ తీసుకొని ఈ పర్టికులర్ యూజర్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఇంకా స్టిల్ నేను ఇక్కడ వ్యాక్సినేషన్ స్టేటస్లోనే ఉన్నాను నేను. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే మనం జాబ్ టైటిల్లో నుంచి ఎక్కడైనా కస్టమ్ లాజిక్ ఫైర్ చేయడానికి ఇక్కడ చేంజెస్ చేసి మనం ట్యాబ్ అవుట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం రిఫ్రెష్ చేస్తే ఈ వ్యాక్సినేషన్ స్టేటస్ ఈ స్టేజ్లో నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యూజర్ ఇక్కడ ఏంటి అంటే రిక్వైర్మెంట్ ఈ పర్టికులర్ యూజర్కి సేల్స్ మెన్ అనేటువంటి ఒక రోల్ ఉంది. సో సేల్స్ మెన్ ఈ పర్టికులర్ స్టేజెస్ని మూవ్ చేయడానికి వీల్లేదు. దానికి నేను కస్టమ్ కోడ్ని రాశాను జావా స్క్రిప్ట్ ద్వారా. సో దానికి నేను జాబ్ టైటిల్ మార్చాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అని చెప్పి వచ్చింది. సో చూద్దాం వెంకట అది నిజంగా కరెక్ట్గానే అది చేంజ్ అవ్వలేదా. సో రిఫ్రెష్ చేద్దాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ వ్యాక్సినేషన్ స్టేటస్. సో దీన్ని అసలు యాక్చువల్గా ఎట్లాగా ఇంప్లిమెంట్ చేసాము. సో దానికి సో సేమ్ నా డెవ్ ఎన్విరాన్మెంట్లో సొల్యూషన్స్లో ఒక సపరేట్ సొల్యూషన్ కాంటాక్ట్ సొల్యూషన్స్ ఉంది, కాంటాక్ట్ కస్టమైజేషన్స్ ఉంది. ఇందులో నా యొక్క వెబ్ రిసోర్స్ ఉంది, దీని ఎగ్జిస్టింగ్ వెబ్ రిసోర్స్. ఈ ఎగ్జిస్టింగ్ వెబ్ రిసోర్స్లోకి వెళ్ళి నేను ఇప్పుడు నార్మల్ నా జావా స్క్రిప్ట్ని నేను రాయబోతున్నాను అనమాట. సో ఓకే, జావా స్క్రిప్ట్ని నేను ఎట్లా రాసింది జస్ట్ మీరు చూడాలి అని అంటే సో ఫస్ట్ మనం కూడాలి. సో ఆ జావా స్క్రిప్ట్లో మనకి ఏముంది అని అంటే సో బేసిక్గా యూజర్ లాగిన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ పేజ్కి నావిగేట్ అయిన తర్వాత సెట్ ఆఫ్ రోల్స్ ఏమున్నాయని తెలుసుకోవాలి అంటే xarm.utility.get global context user settings roles అంటే మనకి రోల్స్ అనేటువంటి వేరియబుల్లోకి మనకి లిస్ట్ ఆఫ్ ఆల్ రోల్స్ ఉంటాయి. అంటే ఒక యూజర్స్కి మల్టిపుల్ రోల్స్ ఉన్నా కానీ ఆ రోల్స్ ఇన్ఫర్మేషన్స్ రోల్ ఐడి అట్ ద సేమ్ రోల్ ఐడి అనేటువంటి యూఐడి అండ్ ద రోల్ నేమ్ అనేటువంటిది ఒక టెక్స్ట్ వస్తుంది అనమాట. సో దానికి ఏం చేస్తున్నానంటే సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే సేల్స్ మెన్ అనేటువంటి రోల్కి కంపల్సరీగా నేను నా ఈ బీపీఎఫ్ స్టేజ్ అనేటువంటిది మూవ్ అవ్వకూడదు అనమాట. సో ఏ పర్టికులర్ లాజిక్ నేను అంత ముందల వీడియోలో చెప్పినటువంటి లాజిక్ మొత్తం ఏవైతే ఉన్నాయో అది మొత్తం అసలు ఫైర్ అవ్వకూడదు. దానికి ఏం చేస్తున్నాను అంటే ఒక రెస్ట్రిక్టెడ్ ఫోల్ అనేటువంటి వేరియబుల్ని తీసుకున్నాను. దాన్ని ఫాల్స్కి తీసుకొని రోల్స్ ఈ వేరియబుల్లో నుంచి ఫర్ ఈచ్ లూప్ని చూసుకొని అందులో ఫిల్టర్ క్రైటీరియా ఏంటి అంటే జస్ట్ ఈ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క సెట్ ఆఫ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్లో సేల్స్ మెన్ అనేటువంటి రోల్ ఒకవేళ ఉంటే దానికి రెస్ట్రిక్టెడ్ రోల్ అనేటువంటిది ట్రూ చేస్తున్నాను. ఒకవేళ మొత్తం ఇటరేట్ అయిపోయిన తర్వాత ఈ రోల్స్ మొత్తంలో బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఫర్ ఈచ్ లూప్లోకి ఇఫ్ రెస్ట్రిక్టెడ్ రోల్ అనేటువంటిది ట్రూ అయితే జస్ట్ సింపుల్గా ఏం చేస్తున్నాను అలర్ట్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ రిటర్న్ అంటున్నాను. సో జావా స్క్రిప్ట్లో ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైతే మనం కనుక రిటర్న్ అన్నాము అంటే జస్ట్ ఇంకా దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో సింపుల్గా ఈ ఫైల్ని జస్ట్ సేవ్ చేసిన తర్వాత జస్ట్ అప్లోడ్ ఫైల్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేస్తున్నాను. సో దీన్ని పబ్లిష్ చేసిన తర్వాత సింపుల్గా దీన్ని అన్క్లిక్ చేసి పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ కొట్టండి. మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఇది కోడ్ పార్ట్. మీరు
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ సేమ్ అగైన్ మనం ఈ కాంటాక్ట్ ఎంటిటీ కాంటాక్ట్ రికార్డుకి వెళ్దాము. ఈ కాంటాక్ట్ రికార్డుకి వెళ్ళి సో బేసిక్గా సో మా దీన్ని ఆ జాబ్ టైటిల్ నేను మాడిఫై చేస్తున్నాను. సో ఏం చేస్తుంది అంటే రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అని చెప్పి వస్తుంది. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అసలు ఈ పర్టికులర్ కాంటాక్ట్ ఈ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్టికులర్ యూజర్ ఎవరు, ఆ యూజర్ యొక్క రోల్స్ ఏంటి అని అంటే దానికి మనం ఏం చేయాలి అని అంటే సో సేమ్ ఇక్కడ పబ్లిషింగ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ పవర్ ప్లాట్ఫామ్ గేర్ ఐకాన్ క్లిక్ చేసి అడ్మిన్ సెంటర్ని మీరు క్లిక్ చేస్తే సో అది మనకి ఇక్కడ అడ్మిన్ సెంటర్కి నావిగేట్ అవుతుంది. సో నేను లాగిన్ అయినటువంటి యూజర్ సో ఇది ట్రయల్ ఎన్విరాన్మెంట్స్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం రెస్పాన్సివ్నెస్ తక్కువగా ఉంటుంది. సో మీన్వైల్ ఓకే. సో ఈ డెవ్ ఎన్విరాన్మెంట్కి సో మనం ఎలాగ వెళ్ళొచ్చు. సో దానికి సో పవర్ ప్లాట్ఫామ్ అడ్మిన్ సెంటర్ అని అంటే మన పర్టికులర్ టెనెంట్లో ఎన్ని ఎన్విరాన్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎన్విరాన్మెంట్స్ మొత్తం మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఎన్విరాన్మెంట్స్ దగ్గర క్లిక్ చేసి ఈ డెవ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసి దీని యొక్క సెట్టింగ్స్ అని క్లిక్ చేయాలన్నమాట. సో సెట్టింగ్స్లో యూజర్స్ అండ్ పర్మిషన్స్ ఇక్కడ యూజర్స్ మనం సెలెక్ట్ చేయాలి. ఈ యూజర్స్లో నేను ఈ పర్టికులర్ యూజర్ వెంకట పోలిశెట్టి అనమాట. ఈ పర్టికులర్ యూజర్కి నేను సెక్యూరిటీ రోల్స్ ఏమి ఇచ్చాను అని అంటే సేల్స్ మ్యాన్ అనేటువంటి ఒక సెక్యూరిటీ రోల్ కూడా ఉందన్నమాట. ఐ హ్యావ్ అదర్ రోల్స్ కూడా, బట్ దాంతోపాటు సేల్స్ మ్యాన్ అనేటువంటి యూజర్ని కూడా పర్టికులర్ రోల్ని కూడా ఇచ్చాను అనమాట. సో దాని వల్ల నాకు ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే ఈ పర్టికులర్ రోల్స్ సెట్ ఆఫ్ రోల్స్లో మనకి సేల్స్ మ్యాన్ కూడా వస్తుంది అనమాట. సో ఒకసారి డీబగ్ ఎట్లా చేయాలి అని అంటే సో ఈ సెట్ ఆఫ్ ఫైల్స్లో స్టేజ్ ఈ స్టేజ్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ ఇక్కడ మనము బ్రేక్ పాయింట్ పెట్టి జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ నేను చేంజ్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టాను కాబట్టి డైరెక్ట్గా మనం ఇన్సర్ట్ చేసుకొని సో మీరు ఇప్పుడు రోల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రోల్స్ అనేటువంటిది ఒక కలెక్షన్ అనమాట. సో ఈ రోల్స్ యొక్క కలెక్షన్లో ఈ కలెక్షన్ మనము ఎక్స్పాండ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాక వీడియోలో చెప్పాను, ఏం చెప్పాను అని అంటే ఒక రోల్కి రోల్ యొక్క ఐడి వాటి నేమ్ అనేటువంటిది మనకి రిట్రైవ్ అవుతుంది. సో ఈ లాగ్డ్ ఇన్ యూజర్ వెంకట పోలిశెట్టికి ఈ సెట్ ఆఫ్ రోల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సెట్ ఆఫ్ రోల్స్లో సేల్స్ మ్యాన్ ఉంది. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనం కోడ్ రాసుకునేటప్పుడు కంపల్సరీగా లోవర్ కేస్కి కానీ అప్పర్ కేస్కి కానీ మెన్షన్ చేసుకొని దానికి కంపేర్ చేయాలన్నమాట. సో ఈ సేల్స్ మ్యాన్ అనేటువంటిది ఉంది. సో నా లిస్ట్ ఆఫ్ రోల్స్లో సేల్స్ మ్యాన్ ఉంది కాబట్టి ఈ రెస్ట్రిక్టెడ్ రోల్ అనేటువంటిది ట్రూ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ట్రూ వస్తుందో సో ఆబ్వియస్గా ఇక్కడ మనకి అలర్ట్ వచ్చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెస్ట్రిక్టెడ్ రోల్ ట్రూ, ఈ అలర్ట్ అనేటువంటిది రెస్ట్రిక్టెడ్ సక్సెస్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 25 లైన్లో నేను బ్రేక్ పాయింట్ పెట్టాను. సో అలర్ట్ 20 వచ్చిన తర్వాత ఇక్కడికి మనకి ఫ్లో వెళ్ళదన్నమాట. సో అది సో ఈ విధంగా మనము సింపుల్గా మన జావా స్క్రిప్ట్ కోడ్లో రోల్స్ని బేస్ చేసుకొని మన యూజర్ యాక్సెస్ని ఒక పర్టికులర్ రోల్ ఉన్నటువంటి యూజర్స్ని మాత్రమే మనం ఏదన్నా బీపీఎఫ్లో వర్క్ చేయడానికి అలౌ చేయడానికి మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. సో వెంకట్ ఇప్పుడు మనం కోడ్ చూస్తే
సర్టెన్ కండిషన్స్ మీరు మిగతా కోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదని. సో, ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ కోడ్ అనేటువంటిది నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ నా బే మె మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనంటే యాక్చువల్ లాజిక్ ఏంటి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సేల్స్‌మెన్ అనేటువంటిది హార్డ్ కోడ్ చేశాము. సో, బెస్ట్ వే ప్రొడక్షన్ వేలో చూస్తున్నప్పుడు దీన్ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో మనం వీటిని కాన్ఫిగర్ చేసుకొని అక్కడి నుంచి మనం దీన్ని రిట్రైవ్ చేసుకొని జావాస్క్రిప్ట్ కోడ్‌లో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రెస్ట్రిక్టెడ్ రోల్ ఈ రోల్స్‌ని చెక్ చేసిన తర్వాత అసలు ముందల రోల్స్ అనేటువంటిది ఎంప్టీయా కాదా అనేటువంటిది నేను ఇంకా చెక్ చేయలేదన్నమాట. ప్రొడక్షన్ ఇది డెమో పర్పస్‌కి సంబంధించినటువంటి కోడే. సో, ఎప్పుడైతే దీన్ని ప్రొడక్షన్ వైస్‌గా మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో రెస్పెక్టివ్‌గా నల్ చెక్స్ గాని, అన్‌డిఫైన్డ్ వాల్యూస్ గాని మొత్తం వాలిడేషన్స్ అన్ని కరెక్ట్‌గా చేసుకొని యూనిట్ టెస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో, ఫ్రెండ్స్ అది ఈ పర్టిక్యులర్ వీడియో ఈ వీక్‌కి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మీ ముందలకొస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. థాంక్ యూ.